ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 15 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. వ్యాఖ్యానాంశం యోధా గోత్రపు సింహం. వ్యాఖ్యానాంశం యోధా గోత్రపు సింహం. వ్యాఖ్యానం: ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను రక్షించువారు. ఆత్మీయంగా కాదు గాని లోక సంబంధమైన శత్రువుల నుండి వారిని రక్షించారు. చిన్న రక్షకులని ఈ న్యాయాధిపతులను పిలవచ్చు. చిన్న రక్షకులలో గొప్ప రక్షకుడైన క్రీస్తు కనిపించకపోడు. ఈ భావంతో న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివితే మనము గొప్ప మేలును పొంది ఆనందిస్తాం. కాలేబు యోధా గోత్రికుడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన తమ్ముని కొడుకు మొదటి న్యాయాధిపతి. ఒత్నీయేలు అంటే దేవుని సింహం అని అర్థం. సింహం వలె శత్రువుల మీద పడి ఒత్నీయేలు గొప్ప విజయం పొంది ఇశ్రాయేలీయులని విడిపించాడు. పేరును బట్టి, సందర్భాన్ని బట్టి ఒత్నీయేలు యోధా గోత్రపు సింహమైన క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. క్రీస్తుకు ప్రకటన గ్రంథమున ఈ పేరు పెట్టబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఒత్నీయేలు కొద్దిగా గర్జించి తన జాతి వారిని రక్షించి వారికి 40 ఏండ్లు నెమ్మది వంటి విశ్రాంతిని దయచేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు యేసు సిలువలో గొప్పగా గర్జించి సర్వలోకం కొరకు రక్షణ ద్వారం తెరచి నిత్య విశ్రాంతిని నమ్మువారికి దయచేయువాడై ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు ఇచ్చే ఈ గొప్ప విశ్రాంతి పొందారా లేదా? ఇదే అనుకూలమైన సమయం. నేడే క్రీస్తును గైకొనండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.